ఈ మకర సంక్రాంతి తర్వాత ఈ 5 రాశుల వాళ్ళు ఆకాశమంత ఎత్తుకు ఎదగబోతున్నారు. ఆకాశంలో ట్రోపో, స్ట్రాటో, అయనో ఆవరణాలు అన్నట్టుగా 3 లేయర్‌ల్లో ఈ 12 నెలల వ్యవధిలో ప్రతి 4 నెలలకు వీళ్ళు ఒక్కొక్క స్టెప్ ఎక్కబోతున్నారు. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, సింహ రాశిలో జన్మించారో, తులా రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారో మరియు కుంభ రాశిలో జన్మించిన వాళ్ళకి. ఎందుకనంటే ఈ జనవరి 10న కుంభరాశి నుండి మీనరాశంలోకి శని భగవానుడు వచ్చాడు. ఎప్పుడైతే శని స్థాన మార్పిడి చేశాడో 1, 2, 5, 7, 11 స్థానాల్లో ఉన్నటువంటి రాశులకి శని విపరీతంగా అనుకూలించబోతున్నాడు. కష్టాలనిచ్చే వాళ్ళే మనకు ప్రయోజనాలు చేకూర్చుతున్నారంటే ఇంకా మన జీవితంలో ఎటువంటి కష్టాలు అనేది ఉండవు. ఎప్పుడైతే కష్టాలు ఉండవో లక్ష్మీదేవి అనుగ్రహం పెరిగిపోతుంది. దీనికి రెసిప్రోకల్ గా ఉంటుందండి. కష్టాలు ఉన్నాయంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. కష్టాలు ఏం లేవంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరిగిపోతుంది. మీరు ఈ 5 రాశుల్లో జన్మించినట్లయితే మెయిన్ గా తులారాశి, సింహరాశి, వృషభ రాశి, ధనస్సు రాశి, కుంభరాశి ఈ 5 రాశుల్లో మీరు జన్మిస్తే మీ కష్టాలన్నీ పోయి ఖచ్చితంగా డబ్బు విపరీతంగా సంపాదించే యోగం ఈ మకర సంక్రాంతి తర్వాత మీకు లభించబోతుంది. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు అర్హులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.